ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకి ఒక కీలక బాధ్యత అయితే అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వాస్తవానికి దూకుడు మంచిదే అయినా సమయం సందర్భం అనేది అత్యంత కీలకం. ఈ రెండూ లేకుండా దూకుడు ప్రదర్శిస్తే చాలా కష్టం. ఈ విషయంలో ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ హితవు పలికారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫింగ్ ఇచ్చారట. ఇదే సమయంలో చీఫ్ జీవి ఆంజనేయులకు కూడా సీఎంకి నివేదిక ఇచ్చారు. ఎవరేం మాట్లాడారో క్లియర్గా వివరించారట. ఈ నేపథ్యంలోనే ఇమీడియట్గా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి విషయంలో తొందరపడి ఎవరు నోరు జారినా సరే నష్టపోయేది మనమే, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా కూటమి పార్టీలపై విమర్శలు చేసే ముందు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మిత్రపక్షాల మీద విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి అనేది కూడా ఒక రకంగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు జీవి ఆంజనేయులు గారికి ఒక బాధ్యత కూడా అప్పచెప్పారు. వాళ్ళతో మాట్లాడి సర్ది చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయనకు అప్పచెప్పారట. అసెంబ్లీలో టార్గెట్లు చేసుకోవడం, టార్గెట్లు పెట్టుకుని విమర్శలు చేసుకోవడం ఇవన్నీ మానాలి అని సూచించడం, ప్రతి ఒక్కరితోనూ ఈ విషయాన్ని చెప్పాలి అనేది కూడా జీవి ఆంజనేయులకి చంద్రబాబు నాయుడు గారు సూచించారట. ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, చీఫ్ విప్గా మీరు కూడా మందలించాలి అని జీవి ఆంజనేయులు గారికి తేల్చి చెప్పేశారట చంద్రబాబు నాయుడు గారు. అంటే మళ్ళీ ఇలాంటివి అసెంబ్లీలో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది అంటూ సూచించారట. అంటే జీవి ఆంజనేయులు గారికి పెద్ద బాధ్యత అప్పచెప్పారు. అటు ఇప్పుడు జనసేన నాయకులతో మాట్లాడతారా, టీడీపీ నాయకులతో మాట్లాడారంటే టీడీపీ నాయకులతోనే ముందు మాట్లాడాలి, టీడీపీ నాయకులతోనే సర్ది చెప్పాలి. కానీ అక్కడ ఇద్దరు సీనియర్లు, సర్ది చెప్తే వినే రకమా? ఏం జరుగుతుందో చూడాలి.